టీఎంసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రతి భారతీయ పౌరునికి ఆధార్ తప్పనిసరి. ఆధార్ నమోదు ప్రక్రియను ఖచ్చితత్వంతో చేయండి. డిఆర్ఓ చిత్తూరు. ఆధార్ నమోదు ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితత్వంతో చేయాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ ఆదేశించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రతి భారతీయ పౌరునికి ఆధార్ తప్పనిసరి అని, ఆధార్తో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఎంపికకు ఆధార్ ప్రధానంగా ఉందని, ఆధార్ నమోదులో పొరపాట్లకు తావు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిఎల్డిఓ రవికుమార్, ఎల్డిఎం హరీష్, ఐసిడిఎస్ పిడి వెంకటేశ్వరి, పోస్టల్ సూపరింటెండెంట్ లక్ష్మణ్, యుఐసిడిఏ రీజనల్ కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్ దామోదర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మురళి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా 9 ఉన్నాయి. బ్యాంక్ సంబంధించిన కూడా 14 ఉన్నాయి. తర్వాత మనకి సిఎస్సి సంబంధించిన మీరు వచ్చినట్టున్నారు 5 ఉన్నాయి. ఇంటి చిత్తూరు వరకు కిందది వీళ్ళది హెల్త్ అండ్ ఫ్యామిలీ దానికి ఉంటుందా? ఓకే, నాన్నగారి గురించి కనపడుతుంది అక్కడ. దానికి ఎలాగ దాన్ని ఇంప్రూవ్ చేయాలని ఒకసారి మీరు ప్లాన్ చేయొచ్చు అని చెప్పిన తర్వాత. సో ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి పిక్చర్ అంతా కూడా ఒకసారి దామోదర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ ఇప్పుడు 11:15 అయింది. ఒక 15 నిమిషాలు క్లోజ్ చేస్తాం. 11:30 కల్లా మనం క్లోజ్ చేద్దాం. వెరీ సింపుల్. సో ఈ టాస్క్ చాలా ఇంపార్టెంట్ అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఆధార్ అనేది మస్ట్ అని మనందరికీ 2011 నుంచి గత 15 ఏళ్ల బట్టి నలుగుతూ ఉంది. దీంట్లో అది ఎప్పుడు కంటిన్యూగా చేయాల్సిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ కంటిన్యూగా చేయాల్సిన బాధ్యతలో మ్యాండేటరీ బయోమెట్రిక్ అనేది కొన్ని 2 ఫీల్డ్స్ అవసరం ఉంది. ఆ 5 years దాటిన వాళ్ళకి మోర్ దాన్ 5 years 5 to 7 మధ్యలో ఒకసారి, అట్లాగే 50 to 17 మధ్య ఒకసారి మ్యాండేటరీ బయోమెట్రిక్ అనేది చేయవలసి ఉంటుంది, అప్డేటింగ్ చేయాలి. సో దీని తాలూకు ఈ సెంటర్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఇంక ఎక్కడైనా వీడియో అవసరం ఉందా అనేది వీడిఐసిడిఎస్ కానీ, మీ అంగన్వాడీ సెంటర్లో సంబంధించిన పిల్లల విషయంలో కానీ, ఇంకా ఎక్కడైనా మెడికల్ హెల్త్ సంబంధించిన కానీ, మీ ఏఐనా ఫీల్డ్ మీద వెళ్తూ ఉంటారు. మీరు ఏదైనా ఒక సిస్టమ్ కానీ ఏదైనా ఒక ల్యాప్టాప్లో పెట్టుకుని ఫీల్డ్కి వెళ్ళి కొన్ని మొబైల్ అప్డేట్ చేయడం కానీ అట్లా ఏదైనా చేయడానికి ఏం టెక్నాలజీతో వాళ్ళకి లింక్ చేసుకొని చేయడం కోసమే ఈ మీటింగ్.